దేన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం, ఉంటాం, ఉండబోతామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అందరికీ. ఎక్కడ కూడా మనం తగ్గేదే లేదు. మన నాయకుడు కూడా చెప్తా ఉన్నాడు, గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తయారు చేసుకుని దానిలో మరి కొంతమంది ముఖ్యమైన నాయకుల పేర్లన్నీ కూడా చేర్చి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ కూడా బెదరలేదు, ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అనే విధంగానే ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మీకందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మనము ఈ తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ మెడలు వంచైనా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఆ పార్టీని మనం అందరం కూడా మరి ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చినారో ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చే దిశగా మనం వాళ్ళపైన ఒత్తిడి తీసుకుని వచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, చేయబోతా ఉన్నాం. మనమేదో అధికారం కోల్పోయినామని మనము ఊరికే కూర్చొని ప్రసక్తి లేదు. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు అండగా నిలిచే పార్టీని మరోసారి చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఇంకా భవిష్యత్తులో ముందు దండిగా చేపడతా ఉన్నాం. కాబట్టి అందరికీ కూడా నేను ఉండే చెప్తా ఉన్నాను, ఈ రోజు పోరాటం ఖచ్చితంగా మన భవిష్యత్తుకు బాధగా నిలిచే విధంగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నాను. గతంలో మన నాయకుడు కూడా చెప్తా ఉన్నాడు, మనమందరినీ సమానంగా చూసినాం, ఓటు వేసిన వాడు మనోడే, ఓటు వేయని వాడు మనోడే అని చెప్పేసి అందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా హామీలు ఇచ్చి ఎన్నో సంక్షేమ పథకాలను మరి ఈ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా మరి వాలంటీర్ సిస్టమ్ ద్వారా ఎంతో మందికి మన కర్ణుడు కట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా మనం అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే మరి ప్రజలు ఈ చంద్రబాబు నాయుడు గారి మాయ మాటల్లో విని ఒకసారి మోసం చేసినాడు, అయినా ఎక్కడో ప్రతిసారి మోసం చేస్తాడా? ఆయన ఇచ్చిండే హామీలన్నీ కూడా కొంత ఆకర్షితులై వాటికి తలకి ప్రజలు మరి ఆ యొక్క పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేర్చలేకపోవడం అనేది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. గ్యాస్ ఇచ్చినానన్నాడు, కంటి చుట్టూ చెరగానే అది మిగిలిపోయింది. ఇంతవరకు గ్యాస్ డబ్బులు పడలేదు, మళ్ళా గ్యాస్ ఇచ్చిన పాపాన కూడా పోలేదు. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి